ఇంకా రాలా. ఓకే, వచ్చింది మేడం. జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల మేడం ఆధ్వర్యంలో శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. ఈ ఆవిర్భవించిన దగ్గర నుంచి పొద్దుట ప్రతిరోజు మార్నింగ్ 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము, అలాగే మధ్యాహ్నం 1 గంట ధ్యానము, 1 గంట గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రతి ప్రతి నెల కూడా ఎవరైతే పిలుస్తున్నారో వారి ఊరు వెళ్ళి ప్రతి ఊరూరా వెళ్ళండి. అక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూత్రాలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, సత్యవాకు, పత్రిజీ సత్యవాకు ఇవన్నీ కూడా బోధించడం జరుగుతుందండి. అక్కడ చక్కగా 3 రోజులు అద్భుతమైన క్లాసులో 30 గంటల ధ్యానం జరుగుతుందండి. మరి అద్భుతమైన సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, గురు సాంగత్యం, మరి ఆటలు, పాటలు, నృత్యం ఇవన్నీ జరుగుతున్నాయండి చాలా అద్భుతంగా. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయి మేడం చాలా అద్భుతంగా. ఈ 3 రోజులు కూడా ఇంకక్కడ ఎవరైతే కొత్తగా ధ్యానంలో వచ్చారో వారందరికీ కూడా ఈ 18 ఆదర్శ సూత్రాల ద్వారా చాలా మార్పు వస్తుంది మేడం. మరి ఈ నెలలో వచ్చే నెలలో 8, 9, 10వ తేదీల్లో పుత్తూరులో జరుగుతుంది మేడం. మరి అక్కడికి అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల ముఖానంత కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే చక్కగా మహిళా చైతన్యం అని చెప్పేసి ఈ రోజు ఈ కొత్త జూమ్లోకి రావడం జరిగింది. నేను ఇందులో జూమ్ లో ఉన్నటువంటి ఆత్మబంధువులు, ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి మేడమ్స్ కి అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓకే మేడం, ఈరోజు మనం స్వీయ ప్రేమ అంటే సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకుందాం మేడం. స్వీయ ప్రేమ, సెల్ఫ్ లవ్ అంటే దాని గురించి అంటే ఏంటని చెప్పుకుందాం. అసలు మనం ఎవరమని చూస్తే మనందరము కూడా ఆత్మస్వరూపులం, మనందరం దైవ స్వరూపులం, అలాగే మనం ప్రేమ స్వరూపులం. చూడండి మనం ఎంత గొప్ప వాళ్ళమో. అందుకే పత్రిజీ గారు మనల్ని ఏమన్నారంటే మై డియర్ గాడ్స్ అన్నారు. ఏమన్నారు మేడం? మై డియర్ గాడ్స్ అని అంటే అందరూ దైవాలే అని చెప్పేసి ఆయన మనల్ని గాడ్స్ అని సంబోధించారన్నమాట. లైవ్ ఆగిపోయినట్లుంది మేడం. లేదు మేడం, వస్తుందండి. ఇక్కడ మనందరము ఆత్మస్వరూపులము, దైవ స్వరూపులము, ప్రేమ స్వరూపులం. ఇక్కడ ఆత్మే దైవం అని మనకు తెలుసు. మనందరికీ కూడా మన ఆత్మే దైవం. మన లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థం ఒకటి ఉంది, అదే బ్రహ్మ పదార్థం, అదే చైతన్యము, అది దైవం అన్న విషయం మనకు తెలుసు. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటయ్యా అంటే ప్రేమ. ఆత్మ యొక్క స్వరూపం ప్రేమ. మనం ఈ దివ్యమైనటువంటి ప్రేమ స్వరూపులమైనటువంటి పరమాత్మ నుంచి వచ్చాము. మనం ఎక్కడి నుంచి వచ్చాము? దివ్యమైన ప్రేమ స్వరూపులైనటువంటి పరమాత్మ నుంచి వచ్చాం. అయితే మనం ఎవరు? పరమాత్మ బిడ్డలన్నమాట మనందరం కూడా. కాబట్టి మనందరం కూడా పరమాత్ములమే. అంటే మనం కూడా అందరం దైవాలమే. మనందరము దైవాలమే. ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ స్వరూపం. అయితే మన యొక్క స్వరూపం కూడా ప్రేమ స్వరూపమే. మన యొక్క నిజతత్వం కూడా ప్రేమ. మిగిలిందంతా మాయ. అయితే ఇక్కడ ఆత్మ యొక్క తత్వం ఏంటండి? ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం యొక్క స్థానం ఎక్కడుందంటే హృదయ స్థానము. మన హృదయ స్థానం. మన హృదయ స్థానము ఈ ప్రేమతత్వం యొక్క స్థానం అన్నమాట. ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైంది. ఆ విషయం మనందరికీ తెలుసు. సకారాత్మకమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి భావన. మనకి ఎంచక్క మంచి భావన, ప్రేమానంగానే మంచి సకారాత్మక శక్తి ఉంటుంది దానికి. ఈ ప్రేమను మించిన శక్తి సృష్టిలో అసలు లేదు. మానవుని హృదయంలో నుంచి వెలువడేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భావన ఈ ప్రేమ. మన లోపల నుంచి పుట్టుకొస్తుంది అత్యంత శక్తివంతంగా. ఎవరన్నా చంటి మంచి చిన్న పాపను చూసామనుకోండి, ఎంత మనకు లోపల నుంచి ప్రేమ పొంగుకొస్తుంది అన్నమాట. వచ్చి చక్కగా వెళ్ళిపోయి మనం ఇట్లాగా దగ్గరికి తీసుకొని మనం ప్రేమగా మన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం.
ఇక్కడ ఈ ప్రేమ ఏం చేస్తుంది? అన్నింటినీ స్వస్థత చేయగలదు. దేన్నైనా సరే బాగు చేస్తుంది ప్రేమ. అంటే ప్రేమను మించినటువంటి ఔషధం అనేది సృష్టిలో లేదు. ఇదొక ప్రేమ అనేది ఒక ఔషధం మాట. అన్ని రకాల సమస్యలకి కూడా ఈ ప్రేమ ఒక ఔషధం. ప్రేమతో దేన్నైనా సాధించగలం. చూడండి, మనం చక్కగా ఎవరితోటన్నా ప్రేమగా మంచిగా మాట్లాడామనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళు మనం ఏదన్నా అనుకున్నది వాళ్ళు చేసి పెడతారు. అలాగే ఒక అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రేమగా పలకరించామనుకోండి, వాళ్ళకెంతో ఆ ఉన్నటువంటి బాధ తగ్గిపోయినట్లు అనిపిస్తదన్నమాట వాళ్ళకి. మనం చూపించేటువంటి ఆ ప్రేమ వల్ల. ఇ కాబట్టి ఇక్కడ ఏ ఎలాంటి సమస్యకైనా సరే ఈ ప్రేమే ఔషధము. స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎలా మొదలవుతుందయ్యా అంటే, మనల్ని మనం ప్రేమించుకోవడంతో మొదలవుతుంది. అది ఫస్ట్ అసలు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎక్కడుంటుందంటే, మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనమే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ప్రేమించుకోవాలి. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రేమించుకోవాలన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోగలిగితే గనక జీవితంలో మనం ఎప్పుడూ కూడా చక్కగా అన్ని కోణాల్లోనూ వికసిస్తూ ఉంటాం. అంటే నంబర్ 1 స్థానంలో ఉంటామన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోవాలంటే మనల్ని మనం క్షమించుకోగలగాలి. అదండి. ఫస్ట్ అసలు మనల్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అనంటే గనక మనల్ని మనం క్షమించుకోవాలి. క్షమించుకోవడం అంటే ఏంటి? మనం ఎవరో ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తూ ఉంటాం. అది వెంటనే లోపల నుంచి మనకు చెప్తుందన్నమాట. నువ్వు ఇది చేసావు, ఇది కరెక్ట్ కాదని చెప్తుంది. అప్పుడు నిజమే కదా! నిజమే. అప్పుడు మనకు మనమే ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. సారీ అని చెప్పి మనకు మనమే క్షమించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు మనం ఇతరులను కూడా సంపూర్ణంగా క్షమించగలుగుతాం. ముందు మనం తప్పు మనం తెలుసుకోనోళ్ళం ఇంక ఎదుటి వాళ్ళు ఎప్పుడు మన తప్పు తెలుసుకోం, ఎదుటి వాళ్ళ తప్పులే వెతుకుతూ ఉంటాము. అలా కాదు. మన తప్పులు కూడా మనం తెలుసుకోవాలి. మనల్ని మనం క్షమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే మనం ఇతరులను కూడా సంపూర్ణంగా క్షమించగలుగుతాం మాట. ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, క్షమ. ఈ 2 మనకు చాలా అవసరం మాట. ఇవి ఏం చేస్తాయంటే మనల్ని కర్మలుంటాయి కదా! మనకి అనేక కర్మలు. అనేక కర్మల ద్వారా మనకి ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం కర్మల వల్ల. ఆ కర్మల నుంచి మనల్ని బయటికి విడుదల చేస్తదన్నమాట. ఇట్లాంటి సంపూర్ణమైనటువంటి ప్రేమ, క్షమ ఎప్పుడైతే ఉందో, మనం కర్మల నుంచి బయటకొచ్చేస్తాంమాట. నెమ్మది నెమ్మదిగా మన కర్మలు క్షయమైపోతూ ఉంటాయి. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం అంటేనే స్వచ్ఛమైనటువంటి, కారణరహితమైనటువంటి ప్రేమతో, క్షమాతత్వంతో జీవించడము. మనం ఈ ధ్యానంలోకొచ్చాము, ఆధ్యాత్మికతలోకొచ్చామంటేనే ఎలా ఉండాలి మనం? స్వచ్ఛంగా ఉండాలి. కారణరహితమైన ప్రేమతో ఉండాలి. అంటే అన్‌కండిషనల్ లవ్‌తో ఉండాలి. క్షమాతత్వంతో జీవించాలి. ఎవరినైనా క్షమించగలిగేలాగా మనం జీవించాలన్నమాట. మనల్ని మనం క్షమించుకోవాలి, ఎదుటి వాళ్ళని క్షమించాలి. మనల్ని ప్రేమించుకోవాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. ఈ టైప్‌లో మనం అది కారణరహితమైన ప్రేమతో ఉండాలి. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నువ్వేమిస్తావు అన్నట్లు కాకుండా మాట. కారణరహితం అంటే ఇప్పుడు దేన్ని ఆశించకుండా ప్రేమ పంచగలగాలి. అది కారణరహితమైన ప్రేమ అంటే. హ్మ్. ఇక్కడ మనకి ధ్యానంలో ఏం చెప్తారంటే, ధ్యానం చేస్తున్నప్పుడు హ్మ్. నేను ఈ జన్మల్లో గాని, గత జన్మల్లో గాని ఎవరినైనా బాధ పెట్టుంటే, ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించమని కోరుతున్నాను అని చెప్పి చెప్పుకోమంటారు. ఏది మనకేదన్నా బాగా మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు. ఎప్పుడైనా సరే ఇబ్బంది పడినా, పడకపోయినా సరే మనం అట్లాగా అనుకోవాలన్నమాట. అలాగే ఈ స అన్నిటిని నేను ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి జంతువుని, ప్రతి జీవిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇట్లాగా ధ్యానంలో అంటే ఏంటి అట్లా చెప్పుకుంటే ఏం జరుగుతుందంటే, మన యొక్క కర్మల నుంచి మనం విడుదలవుతాంమాట. కర్మల నుంచి బయటకొచ్చేస్తాంమాట. ఆధ్యాత్మికత కూడా సహజ శ్వాసను గమనించడంతోనే మొదలవుతుంది. మనం ఆధ్యాత్మికతతో ఎలా ఉండాలి అనేది చెప్తున్నాం కదా! ఇప్పుడు ప్రేమతోను, క్షమాతత్వంతో జీవించడమే ఆధ్యాత్మికత అని చెప్తున్నాము. అయితే ఈ ఆధ్యాత్మికత కూడా మనకి సహజమైన శ్వాసను గమనించుకోవడంతో అంటే మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం కదా! సహజంగా వచ్చేటువంటి శ్వాస ఉచ్ఛ్వాస, నిశ్వాస సహజంగా వచ్చే కళ్ళు మూసుకొని మనం సహజంగా జరిగేటువంటి శ్వాసను గమనిస్తున్నాం కదా! అట్లాగా ఈ ఆధ్యాత్మికత అనేది సహజంగా జరిగేటువంటి శ్వాసను గమనించడంతోనే మొదలవుతుంది. అయితే ఇక్కడ ఈ సృష్టి ఎలా ఉందంటే అంతా సమంజసంగానే ఉంది. సక్రమంగానే ఉంది. చక్కగా ఉంది సృష్టి. అన్నీ బావున్నాయి చక్కగా.
అయితే దైవత్వం కూడా మనకెప్పుడు అనుకూలంగానే ఉంది. దైవత్వం అనేది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఏది ప్రతికూలంగా లేదు మాట. అసలు ప్రతికూలంగా ఉంటే అసలది దైవత్వమే అవ్వదు అంటున్నారు. ఇక్కడ దైవం యొక్క భావం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ప్రేమ యొక్క నిజతత్వం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. దైవం యొక్క భావనను తెలుసుకోవాలంటే, ప్రేమ యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలి. కానీ, ఈ ప్రేమను మనం ఏం చేస్తున్నామంటే, మనసు అనే మాయతో కప్పేసాం. మనం మన యొక్క ప్రేమ యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, మనలో ఉన్నటువంటి ప్రేమని మనస్సు అనే మాయతో కప్పేస్తున్నాం. ఈ మనసు అనేది ఏంటంటే సమాజం నుంచి వచ్చింది మనకిది. సమాజం నుంచి ఏర్పరచుకున్నాం మాట ఈ మనసుని. మనసు అనేది మనం కాదు. మనసు అసలు మనం కాదు. ఇది సమాజం నుంచి మనకొచ్చింది. మన నిజతత్వం అనేది మనసు కాదు. అన్ని మతాల సాంప్రదాయాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని భయంతో నింపేసినియి. అనేక తరాలుగా, అనేక యుగయుగాలుగా మానవ జాతిని ఈ భయమనేది పీడిస్తూ ఉంది. అయితే మన మస్తిష్కము ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటి అపరాధ భావంతో నిండిపోయి ఉంది. మనం ఎప్పుడు ఏదో మనం ఏదో తప్పు చేశాము అన్నట్టు అపరాధ భావాలు మనలో ఉన్నాయి. ఏంటా ఇవి అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనము పరిపూర్ణులము కాదు, పాపాత్ములము, నరకం ఉంది, స్వర్గం ఉంది ఇట్లా అనుకుంటున్నాం. ఇట్లాంటి అపరాధ భావాలు మనలో చాలా ఉన్నాయి అని చెప్తుంది. ఇలా ఎన్నో వివిధ భావాలు మనలో ఉన్నాయి. ఇంకా భయాలు కూడా అనేక భయాలు మనలో ఉన్నాయి. ఈ భయాలే మనల్ని నడిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ భయం వల్లే మనకి ఎన్నో ఇబ్బందులొస్తూ ఉంటాయన్నమాట. ఆ భయం వల్ల మనం నడుస్తూ ఉన్నాం ఇలా. మన హృదయంలో కూడా ఉండవలసిన ప్రేమ లేనప్పుడు భయం ఆక్రమిస్తూ ఉంటుందన్నమాట. భయం ఎందుకొచ్చింది మనకంటే, మన హృదయంలో ఉండవలసిన ప్రేమ లేదు. అందుకే మనకు భయం అనేది ఆక్రమించింది. ఈ భయం ఉంటే గనక ప్రేమ ఉండదు. ప్రేమ వికసిస్తే భయం ఉండదు. భయం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. ప్రేమ వికసిస్తే భయం ఉండదు. కాబట్టి ఇక్కడ భయము, ప్రేమ అనేవి చీకటి, వెలుతురు లాంటివిమాట. చీకటి ఉంటే వెలుతురు ఉండదు. వెలుతురు ఉంటే చీకటి ఉండదు. అలాగే ఒకటి ఉన్నప్పుడు మరొకటి ఉండదు. భయము, ప్రేమ. భయం ఉంటే ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటే భయం ఉండదు మనలో. కాబట్టి మనం ప్రేమను పెంచుకున్నాం అనుకోండి, భయం అనేది పోతుందన్నమాట. హ్మ్. కాబట్టి మనం మన యొక్క సంపూర్ణత్వాన్ని మర్చిపోయామన్నమాట. మనం అసలు యాక్చువల్‌గా ఎంతో సంపూర్ణంగా ఉన్నవాళ్ళమే. అయితే మనం పుట్టినప్పటి నుంచి కూడా మనం దివ్యాత్మ స్వరూపులమే. ఆ విషయం మనం మర్చిపోయాం. మనము పుట్టినప్పటి నుంచి మనం దివ్యాత్మ స్వరూపులమే. మన ఆత్మ అనేక జన్మలు తీసుకుంది. అనేక జన్మలు తీసుకున్నాం మనం. ఖనిజ జాతి, వృక్ష జాతిలో జన్మలు తీసుకున్నాం. జంతు జాతిలో జన్మలు తీసుకున్నాం. చిర్ చివరికి పరిపూర్ణమైనటువంటి మానవ జన్మలోకి మనం వికసించుకుంటూ వచ్చామన్నమాట. లాస్ట్‌కి మానవ జన్మలోకి వచ్చాం అన్ని జన్మలు తీసుకొని. ఓషో మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మనం పరిపూర్ణులుగా జన్మించాము అని చెప్తున్నారాయన. కాబట్టి మనం ఈ పరిపూర్ణత కోసం మనం ప్రాకులాడాల్సిన పని ఇప్పుడు లేదు మనకి. ఈ మానవ జన్మ మహోత్కృష్టమైనది. గొప్పదటండి ఈ మానవ జన్మ. మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ మానవ జన్మ ఎంతో గొప్పదట. 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవుడు ఉన్నతమైనటువంటి జన్మ తీసుకున్నవాడు. చూడండి ఎంత ఉన్నతమైన వాళ్ళమో మనం. 84 లక్షల జీవరాశుల్లో మనం ఉన్నతమైనటువంటి జన్మ తీసుకున్నామాట. మనం దైవత్వానికి ఎదగడం కోసం రాలేదు మానవులుగా భూమి మీదకి. ఎందుకొచ్చాం భూమి మీదకంటే, మానవీయ అనుభవాలను పొందడానికి వచ్చినటువంటి దైవాలం మనం. మనం దైవాలం. ఎందుకొచ్చామంటే, మానవుడిగా జన్మించి, ఈ మానవుల యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చినటువంటి దైవాలం మాట మనం. అంటే అనుభవాలంటే, మనం ప్రతిరోజు ఎన్నో అనుభవాలు మనకి. ఏంటి ఈవెన్ లేచిన తర్వాత చక్కగా ధ్యానం చేయడం ఒక అనుభవం. ఇలాగ క్లాస్ వినటం ఒక అనుభవం. అలాగే ఒక కాఫీ తాగడం ఒక అనుభవం. అన్నీ అనుభవాలే. ఒక నిద్రపోవడం ఒక అనుభవం. చక్కగా పాటలు పాడుకోవడం ఒక అనుభవం. ఇట్లా ఎన్నో ఎన్నో అనుభవాలు మనకి ప్రతిరోజు. మనం గుర్తించం. ఏదో లెగిసాము, తిరిగాము, ఆడుకున్నాము ఇట్లా అనుకుంటాం గానీ, ప్రతి విషయం ఒక గొప్ప అనుభవం మాట మనం. ఈ అనుభవాలను పొందడానికి వచ్చినటువంటి దైవాలం మనం.
ఇక్కడ మన నిజతత్వాన్ని, అస్తిత్వాన్ని తెలియజేస్తూ వేదాల్లో కూడా చెప్పారు. నిజంగా మన నిజతత్వం ఏంటి? మన అస్తిత్వం ఏంటి అని చెప్పేసి. ఏమని చెప్పారంటే, దేహమే దేవాలయం అని చెప్పారు. ఇంకా అందులో నివసించే దేవుడే జీవుడు అని చెప్పారు. అంతే కదండీ! మన దేహం దేవాలయం. మన లోపల ఉన్నటువంటి జీవుడు దేవుడు. చూడండి ఎంత అద్భుతమో అసలు మనం. కాబట్టి ఇక్కడ ఈ సనాతనుడు పరమాత్మ, ఈ మానవుడు. హ్మ్. అని చెప్పేసి వేదాల్లో కూడా చెప్పారు. శంకరాచార్యుల వారు కూడా అదే విషయం తెలియజేశారు. మానవుడు అనేవాడు పరమాత్మ అని చెప్పేసి. ఇంకా న్యూ ఎనర్జీ బుక్స్‌లో కూడా ఈ విషయం చెప్పారు. ఏంటి? లక్షల సంవత్సరాల క్రితమే దైవ స్వరూపులు మనం భూమి మీదకు అనుభవాల కోసం వచ్చాము అని చెప్పారు. చూడండి. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం నుంచే భూమి మీదకి అనుభవాల కోసం అందరూ మానవ రూపంలో భూమి మీదకొస్తున్నారన్నమాట. దైవాలము. మనందరం దైవాలం. కాబట్టి మన మన ప్రేమ స్వరూపం అయినటువంటి దైవ స్వరూపం మన సహజ లక్షణము. మన యొక్క ఈ ప్రేమ స్వరూపమైనటువంటి మన ఈ దైవ స్వరూపము, మన యొక్క సహజ లక్షణం. చూడండి మనం ప్రేమ స్వరూపులము, దైవ స్వరూపులము. చక్కటి ఇట్లాంటి ఎంత అద్భుతమో చూడండి మనం మరి. మన సహజ లక్షణం ప్రేమ, స్వేచ్ఛ. ఇదండి మన సహజ లక్షణం ఏంటయ్యా అంటే ప్రేమ, స్వేచ్ఛ. అంతేగాని దుఃఖము, భయము కాదు. మన సహజ లక్షణం దుఃఖము, భయం అనేది అసలు కానే కాదు. మన స్వేచ్ఛ, మనోశక్తి, సంకల్ప శక్తి సంపూర్ణంగా మనం సద్వినియోగం చేసుకుంటే గనక మనం దివ్యత్వ అనుభూతుల్ని మనం పొందుతూ ఉంటాం మాటండి. మనకెంతో స్వేచ్ఛ ఉంది, మనోశక్తి ఉంది, సంకల్ప శక్తి ఉంది. వీటిని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలంటే సంకల్పం మనం ఏదనుకున్నా సరే అది అయిపోతుంది అంతే. ఖచ్చితంగా అయిపోతుందండి. మామూలుగా మనం ధ్యానంలోకి రాకముందు అయిపోతుంది, వచ్చినప్పుడు ఇంకా అయిపోతుంది. ఏమండి ఇప్పటిదాకా మనం ధ్యానంలోకి రాలా. ఈ మధ్యనే వచ్చాము. అయినా అంతకుముందు ఏం జరగలేదా మనకి? అన్నీ జరిగినియి. జరుగుతాయి. చాలా జరిగినియి. ఎన్నో సాధించాం. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సాధించాం. అందరం ప్రతి మానవుడు ఎన్నో సాధిస్తాడు. అందరూ ధ్యానం చేయట్లేదు కదా! ఏంటంటే సహజంగానే మనలో స్వేచ్ఛ, మనోశక్తి, సంకల్ప శక్తి ఇవన్నీ ఉన్నాయి. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత వాటిని ఇంకా సంపూర్ణంగా మనం సద్వినియోగం చేసుకుంటాం మాట. ఇంకా దివ్యత్వ అనుభూతుల్ని ఎక్కువగా పొందుతాం. కాబట్టి కంపల్సరీగా ధ్యానం కూడా మనం చెయ్యాలన్నమాట. మనం గుర్తించాలి. ఏంటి గుర్తిస్తే గనక ఈ ప్రేమ నుండి అద్భుతమైనటువంటి పాజిటివ్ భావాలు, పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం గుర్తించాలన్నమాట అండి. మనలో ఉన్నటువంటి భావాలు ఎప్పుడూ పాజిటివ్‌గానే వస్తాయి. అది గుర్తించాలి మనం. ఇంకా అసలు మనకెప్పుడు నెగెటివ్ ఆలోచనలు రావు, రాకూడదు కూడాను. నెగెటివ్ ఆలోచనలు ఎప్పుడొస్తాయంటే భయం నుంచి వస్తాయి. భయం ఉంటే నెగెటివ్ ఆలోచనలొస్తాయి. చూడండి మనకు ఆటోమేటిక్‌గా మనందరికి అనుభవమే. ఇంట్లో మనోళ్ళు ఎవరన్నా బయటికెళ్ళి ఎంతకీ తొందరగా రాలేదనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి వెంటనే నెగెటివ్ ఆలోచనొచ్చేస్తుంది. ఏం జరిగిందో ఏంటో! వింటూ ఉంటాం గదా! రకరకాలన్నీ మనం. దాంతో వెంటనే నెగెటివ్ ఆలోచన. అసలు అట్లాంటిది రానే రాకూడదు. ప్రతీదీ పాజిటివే. నేను బావున్నాను. నేను చాలా బావున్నాను. నేను శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇట్లా మాటండి. నేను ఆనందంగా ఉన్నాను. ఇట్లాగే ఎప్పుడూను మనసులో మనల్ని పాజిటివ్‌గానే అనుకుంటూ ఉండాలి గానీ, నెగెటివ్‌గా ఎప్పుడూ అనుకోకూడదు. ఏదన్నా పనుంది. ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టేసాను అయిపోయింది. అట్లా మాటండి. అలాంటి భావాలే ఉండాలి. అమ్మో! నా దగ్గర డబ్బులు లేవు. నేనేం చేయగలను? నాకేమి రాదు. నేనేం చదవగలను? ఇట్లా ఎప్పుడు అనుకోకూడదండి. నాకొచ్చు. నేను చేయగలను. ఇది జరుగుతది. ఇంతే ఈ భావంతోనే ఉండాలి మనం ఎప్పుడు కూడా. భయం నుంచి వచ్చేది ఎప్పుడు కూడా నెగెటివ్ ఆలోచనే. ప్రేమ అనేది ఏంటంటే హృదయానికి సంబంధించిన ఆహారం. చూడండి మన హృదయానికి మంచి ఆహారం ఏంటయ్యా అంటే ప్రేమ. ఇక్కడ సమాజంలో మనం అందరం ప్రేమను వ్యక్తీకరించుకుంటూ ఉంటాం కదా! ఈ సంబంధ బాంధవ్యాలతోటి, అవి కారణాలతోటి పరిమితానికి ముడిపడి ఉన్నాయి. అవన్నీ కూడా. తల్లి, బిడ్డ, అక్క, చెల్లి ఇలా అందరం మనం వరుసలున్నాయి కదా మన ఇంట్లో. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన బంధాలతో ముడిపడి ఉండి, మనం ప్రేమను వ్యక్తం చేసుకుంటాం. మన అక్కంటే మనకి ప్రేమ, చెల్లంటే ప్రేమ, తమ్ముడంటే ప్రేమ, అమ్మంటే ప్రేమ. ఇవన్నీ బంధాలతోటి ముడిపడినటువంటి ప్రేమనమాట. అనంతమైనటువంటి ఈ ప్రేమతత్వం ఇక్కడ ఇంట్లో మన కుటుంబంలో పరిమితం అది. అది అక్కడి వరకే ఉంటుందన్నమాట. కానీ ప్రేమనేది అనంతంగా ఉంది. అయితే ఇక్కడ తల్లికి బిడ్డ మీద ప్రేముంటుంది. ఆ ప్రేమ తన బిడ్డని
బిడ్డ మీదే చూపిస్తుంది గానీ, ఇంకా వేరే వాళ్ళ మీద చూపించదనమాట. అక్కడి వరకే పరిమితం అది. అంటే ఆవిడ యొక్క దివ్యత్వాన్ని ఆవిడ బిడ్డ మీదే చూపిస్తది తల్లి. ఒక తల్లి ప్రేమ బిడ్డ పైన దివ్యత్వాన్ని కలిగిస్తుందనమాట. మనం చూడండి మనందరం బిడ్డల్ని ఎంత ప్రేమగా పెంచుకుంటాము ఎవ్వరమైనా సరే. ఇప్పుడు పెద్ద వయసులో వచ్చేసింది కాబట్టి మనవళ్ళని, మనవరాల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాం. సహజం అది. ఎవ్వరమైనా సరే సహజంగా ప్రేమగా బిడ్డల్ని పెంచడం అనేది సహజం. అయితే ఇక్కడ 84,00,000 జీవరాశులకు, సకల ప్రాణికోటికి తల్లి, తండ్రి అయినటువంటి పరమాత్మ యొక్క ప్రేమ అనంతము. చూడండి. ఈ జీవకోటికి అంతటికి తల్లి, తండ్రి ఎవరయ్యా అంటే పరమాత్మ. ఆయన యొక్క ప్రేమ అనంతము. ఆ అనంత తత్వం వైపుకు మనం వెళ్ళాలి. మన ఇంట్లో ఈ బంధువర్గాన్ని, బిడ్డలనే కాదు ప్రేమించడం, అనంతమైన ప్రేమను మనం అనుభూతి చెందాలి అని చెప్పేసి. అదే మన లక్ష్యం. అనంత తత్వాన్ని మనం అనుభూతి చెందడమే మన లక్ష్యము. అయితే ఇక్కడ ఈ పరమాత్మ అనంత ప్రేమ యొక్క తత్వాన్ని ముందు అసలు తల్లి ద్వారా మనకు తెలియజేయడం జరిగిందన్నమాట. అందుకోసం అని చెప్పేసి తల్లి అనేటువంటి ఒక దివ్యాత్మ స్వరూపాన్ని సృష్టించాడు పరమాత్మ. ఈ ప్రేమ సృష్టిలో ఎలా ఉందయ్యా అంటే 2 కేంద్రములుగా వ్యక్తీకరణం చెందిందటండి. సృష్టిలో ప్రేమ 2 కేంద్రములుగా వ్యక్తీకరణ చెందుతుంది. అయితే సృష్టి మనకు ప్రేమను అందిస్తుంది. మనకు ప్రేమనందించే మొదటి కేంద్రం సృష్టి. సృష్టి మనకు ప్రేమనందిస్తుంది. మొదటి కేంద్రం అది. ఈ అనంతమైన సృష్టిలో మనం ఈ ఇప్పుడు సృష్టి ఎంతో గొప్పగా ఉందండి. ఇదంతా సృష్టి అంతా. ఇది హ్మ్. భేదభావాలు మనలో ఉన్నటువంటి భేదభావాలను ఏమీ చూడకుండా కూడా ఆ సృష్టి మనకి అనంతమైనటువంటి ప్రేమను మనకు అందిస్తూ ఉంటుందండి. ఉదాహరణకి ఒక విషయం చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఈ చెట్లు, ప్రకృతి, గాలి, సూర్యుడు, ఈ మేఘాలు, ఈ నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ సృష్టే కదా! విశ్వం అంతా ఇదంతా సృష్టి. ఈ సృష్టిలో ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ సృష్టి అంతా కూడా మనకి అనంతమైన ప్రేమను అందిస్తూ ఉంటుంది. కానీ అది మనం స్వీకరించడమే మన యొక్క ధర్మం మాట. ఉదాహరణకి ఒక యోగీశ్వరుడు ఉంటారు. మునిగారు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఆ చెట్టు ఏం చేస్తుందండి ఆయనకి నీడనిస్తుంది, చక్కగా పండ్లిస్తుంది. అదే వృక్షం కింద ఒక దొంగ కూడా, ఒక దుర్మార్గుడు కూర్చుంటాడు. ఆయనకి కూడా నీడని ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. మరి ఆ చెట్టుకేమన్నా భేదం తెలుసా? ఈయన మంచోడు, ఈయన చెడ్డోడు, ఆయన దొంగ ఇట్లా ఏం తెలీదు కదా! అలా మాట. ఇది ఉదాహరణకి. అంటే ప్రకృతి అందరిని సమానంగానే చూస్తుంది. సూర్యకిరణాలు అందరి మీద సమానంగానే పడతాయి. అలాగే ఒక వర్షం వస్తే అందరి మీద వర్షం చక్కగా ఒకేలాగా కురుస్తుంది. ఇలా మాట. ఇలాగా మనకి ప్రకృతి అందరినీ సమానంగానే చూస్తుంది. అదే సృష్టి. కాబట్టి సృష్టిలో ఎటువంటి భేదము లేదు మాట. ఏ తీర్మానము చెయ్యదు సృష్టి. అయితే ఇక్కడ సమస్త జగత్తులోని జీవకోటిని, ప్రాణకోటిని హ్మ్, మనల్ని చక్కగా ప్రేమించేది సృష్టి మాట అండి. అంత అద్భుతమైన సృష్టి. అది మొదటి కేంద్రము. సృష్టి మనందరినీ చక్కగా సమానంగా చక్కగా ప్రేమిస్తుంది సృష్టి. అయితే ఈ సృష్టి తర్వాత రెండోది కేంద్రం ఏంటయ్యా అంటే మనల్ని మనమే ప్రేమించుకోవాలి. అదండి. మనల్ని మనమే ప్రేమించగలిగేది మనము మాత్రమే. ఇది రెండో కేంద్రం. ఫస్ట్ సృష్టి అందరిని సమానంగా ప్రేమిస్తుంది. సృష్టిలో ఏ లోపము లేదు. తర్వాత రెండో కేంద్రం ఏంటి అంటే మనల్ని మనమే ప్రేమించుకోవాలి. మనల్ని మనమే చక్కగా ఇష్టపడాలన్నమాట. హ్మ్. ఇష్టపడతాం మనం. ఎందుకంటే ప్రతిరోజు చక్కగా ఉదయమే లేచి, మనం ఏం చేస్తామంటే చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా అద్దంలో చూసుకొని, నేను బాగున్నాను, నేను చక్కగా ఉన్నాను అని అనుకుంటాం. అందరం అనుకుంటాం. అలా మనం నేను ఇంకా బాగుండాలని చెప్పి ఇంకా కొంచెం అయన్నీ రాసుకొని, ఇంకా రంగు రావాలని ఇంకేమో క్రీములు రాసుకొని, ఇట్లాగా మనం కూడా మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం చక్కటి దుస్తులేసుకొని, చక్కగా తయారయ్యి, మన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం కాబట్టి మనం చక్కగా అందంగా తయారవ్వాలని కోరుకుంటాం మాట. అదే ప్రేమంటే. ఇంకా ఇక్కడ కారణరహితులుగా, పరిమితులు లేని విధంగా, అపరిమితంగా మనల్ని మనం ప్రేమించుకోవాలి మనం. మనం అలా ప్రేమించుకోగలం మనల్ని. మనల్ని మనం అలా ప్రేమించుకోగలము. దాన్నే ఏమంటారయ్యా అంటే స్వీయ ప్రేమ అంటారు. అదండి. చక్కగా మనం శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం చక్కగా.
తలస్నానం చేస్తాం నీట్‌గా, అందంగా తయారవుతాము. ఇంకేదన్నా లోపాలుంటే సరి చేసుకుంటా ప్రయత్నం చేస్తూ ఉంటాము. నేను చాలా బాగున్నాను. అబ్బా! నేను మంచి తెల్లగా ఉన్నాను. లేతే మరి నా మన శరీరంలో ఉన్నటువంటి మంచిగా నా కళ్ళు బాగున్నాయి, నా ముక్కు బాగుంది. ఇట్లా ఎవరికి వాళ్ళు అనుకోవడం అనేది సహజము. అలాగ అనుకుంటేనే మనం ప్రేమించుకుంటున్నట్టు. అదే స్వీయ ప్రేమ అంటే. ఈ స్వీయ ప్రేమే మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే, దైవ ప్రేమ వైపుకు నడిపిస్తుంది. ఇలా బాహ్యంగానే కాకుండానండి, అంతరంగంలో కూడా నాకన్ని మంచి లక్షణాలున్నాయి. నేను చాలా సౌమ్యంగా ఉంటాను. నేను చాలా తెలివిగా ఉంటాను. అది మళ్ళీ గర్వంలోకెళ్ళకూడదు. అది మనల్ని మనం అలా ప్రేమించుకోగలగాలంతే. ఈ స్వీయ ప్రేమే మనల్ని దైవ ప్రేమ వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ స్వీయ ప్రేమతో నిండిపోయి జీవిస్తూ ఉంటామో, అప్పటినుంచి మన జీవితము ఒక ఉత్సవంలా సాగిపోతుంది. అంటే ఈ సృష్టి అంతటిని ప్రేమించగలగాలి. అన్నిటినీ మనం ఇష్టపడగలగాలి. మనల్ని మనం ఇష్టపడగలగాలి. ఎంత మనల్ని మనం ప్రేమించుకోవాలి. అది స్వయం ప్రేమ అంటే అని చెప్పేసి, మనం గనక ఈ స్వీయ ప్రేమతో గనక మనం నిండిపోయి జీవిస్తూ ఉంటే, అప్పటినుంచి మన జీవితం ఎలా ఉంటుందంటే అండి, ఒక ఉత్సవంలాగా ఉంటుంది. చెప్తారు కదా! మన పత్రిజీ గారు జీవితం ఒక పండగ అంటారు కదా! లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అని చెప్తారు. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవాలి మాస్టర్స్. తర్వాత అంతవరకు బానే ఉంది. కానీ ఇక్కడ మనకి సమాజం ద్వారా మనం నడిపించబడుతున్నాం. సమాజంలో ఉన్నాం మనమందరం సమాజంలో ఉన్నాం. రోజు సమాజంలో ఎన్నో పనులు చేసుకోవాలి మనం. ఇంకా మన సమాజంలో ఎంతోమందున్నారు. ఎవరున్నారు ఇంకా మనకి తల్లి, తండ్రి, గురువులు ఈ అందరూ వీళ్ళందరి ద్వారా వచ్చేటువంటి జ్ఞానము, నమ్మక వ్యవస్థలు. చిన్నప్పుడు మనకు పుట్టిన తర్వాత మనకేమన్నా తెలుసా? తెలీదు. తల్లే చెప్తే అదే కరెక్ట్. తండ్రే చెప్తే అదే కరెక్ట్. గురువులే చెప్తే అదే. సమాజంలో ఎవరేం చెప్పినా అదే. ఆళ్ళ నుంచే కదా మనం జ్ఞానం నేర్చుకున్నాము. అయి అందులో పనికొచ్చేయి ఉన్నాయి, పనికిరానియి ఉన్నాయి. దానివల్ల ఈ నమ్మక వ్యవస్థలన్నీ ఏం చేసినియంటే, మన హృదయాన్ని కప్పేసినియి మాట. కప్పేసినియి. సమాజం నుండి మనం అనుమతించి తీసుకున్నటువంటి నమ్మక వ్యవస్థ అంటే అవసరం లేని కొన్నున్నాయి. అవన్నీ కూడా మన మేధస్సు నుంచి మనం తొలగించుకోవాలమాట ఫస్ట్. మనకి పుట్టిన తర్వాత ఇక్కడ ఏది మంచి, ఏది చెడు అని చెప్పేసి ఎవరు చెప్తారు? తల్లి, తండ్రి, గురువులు, సమాజంలో ఇంకా మిగిలిన వారెవరన్నా మనకి నేర్పిస్తా ఉంటారు. నేర్చుకుంటాం మనం అన్నీ చూసి నేర్చుకుంటాం. మా మా చిన్నప్పుడైతే కేవలం తల్లి, తండ్రి, గురువుల ద్వారానే ఎక్కువగా విషయాలు ఎవరు లేరుగా చెప్పడానికి మనకి. అప్పుడేమన్నా టీవీలు ఇవేమి లేవు గదా! కాపోతే రేడియో ఉండేది. ఆ రేడియోలో ఆహ్, పాటలు వినడం, ఏయన్నా అప్పుడు ఎలా ఉండేదంటే మా చిన్నప్పుడు ప్రతి ఆదివారం 3 గంటలకి సంక్షిప్త శబ్ద చిత్రం అని ఒక సినిమా యేసేవారుమాట. ఆ సినిమా వినటానికి ఎప్పుడు 3 అవుతుందా అని చెప్పి ఆ రేడియో పెట్టుకొని అందరం రేడియో చుట్టూ కూర్చునేవాళ్ళమాట. అదొక అనుభవం. అలాగా ఈ రూమ్‌లో కూడా ఎవరన్నా పెద్దవాళ్ళుంటే వాళ్ళకి తెలుస్తుందన్నమాట ఈ విషయం. చక్కగా అట్లాగా ఆ రేడియోలో సినిమా వినేవాళ్ళం. అలాగే రేడియోలో పాటలు వింటూ ఆ పాటలు పాడుకోవడం. ఇంకా రేడియో తప్ప ఇంకేమీ లేదు. కాపోతే పేపరు, న్యూస్ పేపర్ అది కూడా ఎవరో బాగా ధనవంతులు కొనుక్కునేవారు. అందరికీ ఏమి అట్లాంటివి ఏమి ఉండేవి కావుమాట. మా చిన్నప్పుడు సమయంలో. అప్పుడసలు నిజంగా ఎలా ఉండేదంటే ఒక హ్మ్. పావలా అంటే తెలీదు. 5 పైసలు, 3 పైసలు, 10 పైసలు ఇట్లా మాట. నిజంగా అసలు అప్పుడు పద్ధతులు చాలా మందికి తెలిసే ఉంటాయి. ఆ 10 పైసలు తీసుకెళ్తే బయటికి బోలెడన్ని సరుకులొచ్చినట్టుగా వచ్చేయమాట. ఎంత అద్భుతంగా ఉండేది. ఆ రోజులు వేరు. మేము ఆ రోజులు చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజులు కూడా చూస్తున్నాం. ఇప్పుడు లక్షలంటే ఏదో రూ. 10 లాగా మాట్లాడుతున్నారు. హ్మ్. ఇట్లాగ ఈ సమాజం నుంచి ఎన్నో మనకి నేర్చుకున్నాం మనం ఇప్పటి వరకు. ఇవన్నీ కూడా ఏమైనియి హ్మ్. ఈ యొక్క నమ్మక వ్యవస్థ, ఈ మేధస్సు ఇవన్నీ సమాజం నుంచి రకరకాల అవసరం లేనియి మన హృదయంలో కప్పేసినియి. వాటినన్నిటిని తొలగించుకోవాలి అని చెప్పారుమాట. ఈ హృదయంలో తిష్ట వేసినటువంటి ప్రేమ బయటికి పొర్లాలంటే మన మనసే దానికి కారణం మాట. మన మనసే అన్నిటిని కప్పేసి ఉంచింది కాబట్టి ముందు మనం మనసుని తొలగిచ్చాలి. మనసుని తొలగిచ్చాలి. మనసనేది మనం కాదు. మనసనేది దానిని తొలగించుకొని మనలో ఉన్న సహజమైన ప్రేమను మనం అనుభూతి చెందుతాము. ఇదేంటండి మనసుని తొలగించడం ఏంటండి? మనసు లేకపోతే ఎలాగో? మనసుంటేనే కదా మనం అన్నీ ఆలోచించుకోగలం, పనులు అన్నీ చేసుకోగలం అనుకుంటామేమో. దానికి గూడా చెప్తున్నారండి ఇక్కడ. మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రేమను మనం అనుభూతి చెందాలంటే, మనసు అనే దాన్ని తొలగించుకోవాలంటున్నారు. ఇక్కడ ఏమని చెప్పారండి?
ఆత్మలోని అభయము దాని పేరే మోక్షం అని చెప్పి మన పత్రిజీ గారు మన సందేశం ఇచ్చారు కదా. బుద్ధుడు ఏమని చెప్పారంటే అంటే ఇక్కడ మనం దివ్యత్వానుభూతికి పొందాలంటే ఆయన ఒక సందేశం ఇచ్చారండి. ఏంటంటే బిఏ చైల్డ్ అన్నారు. అంటే ఏంటంటే నువ్వు పసిపిల్లవానిగా మారిపోవు అని చెప్పారు. అంటే పసితనపు లక్షణాలతో ఉన్నప్పుడు మాత్రమే దైవత్వాన్ని మనం అనుభూతి చెందగలము అని చెప్తున్నారు. పసిపిల్లవాని మనస్తత్వం పసితనపు లక్షణాలతో మనం ఉంటేనే మనం దైవత్వానికి అనుభూతి చెందగలము అని చెప్పారు బుద్ధుడు. అలాగే జీసస్ కూడా ఏం చెప్పారంటే అండి, మనం పసిపిల్లవానిగా మారినప్పుడే దైవత్వపు సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టగలము అని చెప్పారు. అంటే అక్కడ ఏదో ఒక సామ్రాజ్యం ఉంది, అందులోకి వెళ్ళమని కాదండి అక్కడ. అంటే దైవత్వాన్ని తెలుసుకోగలము. పసి పసిపిల్లవానిగా మారినప్పుడు అంటే పసితనపు లక్షణాలు. పసితనం అంటే ఇక్కడ దేవుని సామ్రాజ్యం అంటే ఏంటంటే దివ్యత్వానుభూతి. మన యొక్క నిజమైన తత్వం ప్రేమే కాబట్టి మీ ఇక్కడ మన నిజతత్వం ప్రేమ. ఆ ప్రేమలోకే వెళ్ళండి. ఆ ప్రేమనే మీరు ఎక్కువగా చేసుకోండి. అప్పుడు మీకు దేవుడు కనపడతాడు. మీకు దివ్యత్వాన్ని పొందుతారని చెప్తున్నారు. ఇక్కడ మిగిలిన వారు కూడా అంతా మాయే. అయితే ఇక్కడ ఆహ్, దివ్యత్వానుభూతి, దైవత్వానుభూతి పొందడం అంటే ఇక్కడ మనకి బిఏ చైల్డ్ అంటే ఏంటంటే అండి, మనం పుట్టినప్పుడు మనకేమన్నా తెలుసా? ఏమీ తెలీదు కదా అసల. అప్పుడు ఇంకా మనకి మనసు ఏర్పడదు. పుట్టినప్పుడు మనసు ఏర్పడదు. అందుకే చిన్నపిల్లల్ని ఏమంటారు? దైవాలు అంటారు. అందుకని ఇందులో ఏం చెప్తున్నారంటే ఈయన, మీరందరూ కూడా దైవాలుగా, పసిపిల్లలుగా మారండి అని చెప్తున్నారు. ప్రేమతో నిండిన వ్యక్తులు ఈ సృష్టిలో ఇద్దరే ఉన్నారటండి. ఒకరు పసిపిల్లవారు, రెండోవారు యోగీశ్వరులు మాట. పసిపిల్లవాడి హృదయంకి ఎలా ఉంటుంది? ఏ రకమైన భేదభావాలు పసిపిల్లవాడికి లేవు. అసలు అప్పటికి మనసు ఏర్పడదు కాబట్టి వాళ్ళకి తారతమ్యాలు ఏమీ ఉండవు. వాళ్ళెప్పుడూ నవ్వుకుంటూ వాళ్ళలో వాళ్ళు ఎంచక్కా సంతోషంగా ఉంటారన్నమాట పసిపిల్లలు. ఏం చేయగలరు వాళ్ళు? మలమూత్రాలతో ఆడుకోగలరు. అక్కడ పడుకోబెట్టాము వాళ్ళకేం తెలుసు? అక్కడే అన్నీ చేస్తుంటారు. అందులోనే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు తల్లొచ్చి వాళ్ళని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే మట్టి, బంగారము. మట్టి గాని, బంగారం గాని ఇస్తే పసిపిల్లవాడికి ఏమన్నా తేడా తెలుసా? 2 తీసుకొని చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ దేంట్లోనూ కూడా వ్యత్యాసం చూపడు. కాబట్టి దాన్ని అనుభూతి చెందుతూ తనలో తాను ఆనందంగా నవ్వుకుంటూ పసిపిల్లవాడు ఉంటాడు. అలాగే అత్యంత ఆనందంగా జీవించే మరో వ్యక్తి యోగీశ్వరుడు. వీరు కూడా ప్రపంచంతో ఎట్టి సంబంధాలు లేకుండా తనతో తాను ఉంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వీరిద్దరూ కూడా అసలైన ప్రేమతత్వంతో, ఆ ప్రేమ అనుభూతితో నిండి ఉంటారు. పసిపిల్లవాడు, యోగేశ్వరుడు ఇద్దరూ కూడా చక్కగా ప్రేమతత్వంతో ఉంటూ వాళ్ళలో వాళ్ళు అనుభూతి చెందుతూ ఆనందంగా ఉంటారు. అటువంటి ప్రేమను మనం పొందగలగాలి. అంటే అలాంటి ప్రేమ మనం కూడా పొందగలుగుతాం. అంటే ఏం చేయాలి మనం? మనకి ఈ ప్రేమకు నిలయమైనటువంటి హృదయాన్ని కప్పి ఉంచే మనస్సు ఉంది కదండీ! ఆ మనస్సును తొలగించుకోగలగాలమాట మనం కూడా. ఈ మనస్సును తొలగించుకోవడం అంటే ఏంటంటే, అన్యదా శరణం నాస్తి ధ్యానం శరణం గచ్ఛామి. అదండి. అంటే మనం ధ్యానాన్ని ఆశ్రయించాలి. ధ్యానం మనల్ని ఏం చేస్తుందంటే, మనలో ఉన్నటువంటి విషయాలన్నిటిని నిర్వీర్యం చేస్తుంది. యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నారు. అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ బయటికెళ్ళిపోతాయని చెప్పేసి యోగులు చెప్పారు కదా! ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన ఆలోచనలు లయమైపోయి, మనస్సు లయమైపోతుంది. మనసులో ఎప్పుడైతే లయమైపోయిందో, అప్పుడు హృదయం వికసిస్తుంది. అదండి. హృదయంలో ఉన్న ప్రేమ పొంగి పొర్లుతుంది. అది మనసు కప్పేస్తుందన్నాం కదా! ఆ మనసుని తొలగించాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఆలోచనలు లేకుండా ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుందంటే, ఆ మనస్సంతా కూడా లయమైపోయి హృదయాన్ని వికసిస్తూ ఉంటుందన్నమాట. హృదయంలో ఉన్నటువంటి ప్రేమ బయటకొస్తుంది. అందుకే మనం ధ్యానంలో ఆలోచన పొరలను, ఈ మనస్సును లయం చేస్తామన్నమాట ధ్యానంలో కూర్చొని. ధ్యానంలో మనం పొందినటువంటి కాస్మిక్ ఎనర్జీ కూడా ప్రేమే. ఆ ప్రేమ ద్వారా మనం ఆనందానుభూతిని పొందుతూ ఉంటాము. నిరంతరము ధ్యానం చేయడం ద్వారా మనం కోల్పోయినటువంటి పసితన హృదయాన్ని, ఆ ప్రేమ యొక్క దివ్యత్వాన్ని మనం తెచ్చుకుంటాం. పుణికిపుచ్చుకుంటాం మాట. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ ఉంటే, మనం కోల్పోయినటువంటి పసితనపు హృదయం మనకొచ్చేస్తుందన్నమాట. ఆ! ప్రేమను శ్వాసించాలి. ప్రేమను గుండె నిండా నింపుకోవడం మనం చేయవలసిన పని. మనం ఎప్పుడైతే అంతరాంతరాల్లో ఈ మనం ఈ ప్రేమను నింపుకుంటామో, ఈ శ్వాస మనం అప్పుడు మనం పీల్చే గాలి ప్రేమే, మనం విడిచే గాలి ప్రేమే. కాబట్టి మన చుట్టూ ఈ ప్రేమ అనేది ఆవరించి ఉంటుందన్నమాట. మనం తీసుకునే శ్వాస ప్రేమ, వదిలిపెట్టే శ్వాస ప్రేమే.
కాబట్టి ఇదంతా అలాగే మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ మన ధ్యానంలో కూర్చున్నప్పుడు బ్రహ్మరంధ్రం గుండా కాస్మిక్ ఎనర్జీ శరీరంలోకి వెళ్తుంది కదా, అది కూడా ప్రేమ. ఇట్లాగ మన చుట్టూ మనం చక్కగా ప్రేమ ఆవరించి ఉంటుందన్నమాట. కానీ ఈ ప్రేమకు మనసు మా అడ్డుపడేది మనసు ఒకటి ఉంది కదా, అది ఏం చేస్తుందట, మార్పుని స్వీకరించదట. ఆ! వ్యసనానికి అలవాటు పడతారు కొంతమంది. ఆ వ్యసనం వల్ల ఆళ్ళకి ఎంతో హాని అని తెలిసినా సరే వాళ్ళు ఆ వ్యసనాలు మానరు. అలాగే ధ్యానం ఎంతో గొప్పదని తెలిసినా సరే కొంతమంది ధ్యానంలోకి రావడానికి ఇష్టపడరు. అంటే మార్పుని అంగీకరించరన్నమాట. వాళ్ళని మానసిక జడత్వం కలిగిన వాళ్ళు అని అంటారు. అట్లా ఇక్కడ మార్పుని అంగీకరించినప్పుడు మనం దైవత్వంలోనికి అడుగు పెడతామన్నమాట. ఏదైనా సరే మార్పుని మనం అంగీకరించాలి. మనం అంతకుముందు ఎలా ఉన్నాం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం మనమే గమనించుకుంటే ఎంత మార్పు చెందామనేది చెప్పి మనకు అర్థమైపోతుంది. మనం మార్పుని అంగీకరించామా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది మాస్టర్స్. ఈ దైవత్వంలోనికి అడుగు పెట్టడం అంటే ధ్యానంలోనికి రావడమే. అది ధ్యానంలోకి వచ్చాం మనం. వచ్చేసాము, చక్కగా దైవత్వంలోకి అడుగు పెట్టేస్తాం. ప్రేమ దేనినైనా కరిగించేస్తుంది. మనలో మంచిని వృద్ధి చేస్తుంది. సరికాని వాటిని తొలగించేస్తూ ఉంటుంది. ప్రేమకు అంత శక్తి ఉందన్నమాట. ఈ ప్రేమ మనలో మంచిని పెంచేస్తూ ఉంటుంది. మనలో సరికానివి చాలా ఉంటాయండి. అంటే మనం చిన్నప్పటి నుంచి సమాజం ద్వారా, పెద్దల ద్వారా స్వీకరించి ఉన్నాం గదా! అన్నీ వాటిని మనం మనమే అన్నట్టు తీసేసుకుంటూ ఉంటాం. అయ్యేంటో మనకి తెలీదసలు. ఎవరైనా మనల్ని మీరు గొప్పోళ్ళు అన్నారనుకో, అమ్మో! నేను చాలా గొప్ప. అబ్బో! ఇంక నాకంటే గొప్పోళ్ళు ఎవరు లేరనుకోండమాట. ఎవరైనా మనల్ని దూషించారనుకో, ఓహో! నేనెందుకు పనికిరాని వ్యక్తిని. ఇలాగా బయట ఎవరన్నా ఒక సందేశం చెప్తే అది మనం తీసేసుకుంటాం మాట. మన మనసుకు తీసేసుకుంటూ ఉంటాం. కాబట్టి అట్లాంటి సందేశాలను మనం తీసుకొని మనం వ్యక్తీకరించుకోకూడదు. ఎప్పుడైతే ఇతరుల యొక్క సందేశాలను మనం వ్యక్తిగతంగా తీసుకున్నామో అప్పుడు మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది అణగారిపోతుంది. కాబట్టి దాన్ని వదిలేసి మన నిజతత్వం ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. ధ్యానం చేస్తూ చక్కగా మనం ఇవన్నీ తెలుసుకోవాలి. మనల్ని మనం ఒప్పుకోకపోతే మనల్ని మనం ద్వేషించుకున్నట్లే. ఎప్పుడూ కూడా మనల్ని మనం ఒప్పుకోవాలి. తర్వాత మనల్ని మనం ఒప్పుకుంటూ బయట నుంచి వచ్చే వాటిని తిరస్కరించినప్పుడు అన్నింటినీ అధిగమించి మనం పురోగమిస్తూ ఉంటాం మాట. హృదయానికి అనుగుణంగా జీవిస్తే అంతా మంచిగా ఉంటుంది. మన హృదయం చెప్పినట్లు వినాలి గాని, బయట ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాన్ని మనం వినకూడదు అని చెప్తున్నారు. మన పట్ల మనం ప్రేమతో వ్యవహరించాలి. మనకు ఉన్నటువంటి అన్నీ అంగీకరించాలి. మన పట్ల మనం ప్రేమతో ఉండాలి. మనకి ఉన్నటువంటివన్నీ మనకేమున్నాయో అన్నీ అంటే మనకేముంటాయండి, చిన్న చిన్న స్వభావాలుంటాయి కదా మనకి. కోపము, రాగము, ద్వేషము ఇవన్నీ ఉంటాయి మనకు. అందరికి అన్నీ ఉంటాయి. వీటిలన్నిటిని మనం గుర్తించాలి. మనలో ఏమున్నాయి? మనలో ప్లస్‌లేమున్నాయి, మైనస్‌లేమున్నాయని గుర్తించాలి. గుర్తించి వాటితోటి ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటే వాటితో మనల్ని బయటికి నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు మన ధ్యానంలోనే చాలా మంది చెప్తా ఉంటారు. నాకు గతంలో చాలా కోపం ఉండేదండి. ఇప్పుడు కోపం తగ్గింది అని. అంటే అండి బయటికెళ్ళిపోయిందది. ఆ కోపం బయటికెళ్ళిపోయిందన్నమాట. ఇంకా దాన్ని అణగదొక్కడానికి గనక ప్రయత్నిస్తే గనక అది ఇంకా విజృంభిస్తూ ఉంటుందన్నమాట. ముందు మనకు మనమేమిటో తెలుసుకోవాలి. మనలో ఉన్నవేంటో, మనలో ప్లస్‌లేంటి, మనకేదొచ్చు బాగా దాన్ని వృద్ధి చేసుకోవాలి. దేన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నామో, దేన్ని సరి జేసుకోవాలనుకుంటున్నామో తెలుసుకొని, ప్రేమతత్వంతోటే మనకు అవసరం లేని వాటిని బయటికి పంపించేయాలి. అమ్మ కోపం నెమ్మదిగా నువ్వు బయటికెళ్ళిపోమ్మా, నువ్వు నాకొద్దని చెప్పాలన్నమాట ప్రేమగా. చక్కగా సులువుగా అప్పుడు మన నుంచి బయటకవి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. మనకలా అలాగే భయమేత్తది నీళ్ళే అలాగే మనలో ఉన్న గొప్ప విషయాలను, గొప్ప గుణాలను మనం ప్రశంసించుకోవాలండి. మనందరం గొప్పోళ్ళమే. ప్రతి ఒక్కరిలో ఎన్నో అద్భుతాలుంటాయి. ఎన్నో ప్లస్‌లుంటాయి. ప్రతి ఒక్కరికి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్‌ని కొంతమంది చక్కగా పెయింటేస్తారు, కొంతమంది చక్కగా పాటలు పాడతారు, కొంతమంది చక్కగా వంట చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. ఎన్నో 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 ఉన్నాయి ఈ సృష్టిలో. యాక్టింగ్ చేస్తారు. ఈ ఆటలాడతారు. గొప్ప గొప్ప విషయాలు. ప్రతి ఒక్కరిలో ఎన్నో గొప్ప గుణాలుంటాయి. గొప్ప విషయాలుంటాయి. వాటిని ఎవరికి వాళ్ళు ప్రశంసించుకోవాలి. సపోజ్ ఆ మేడం ఉన్నారు, సూర్యకుమారి మేడం వంట అద్భుతంగా చేస్తారు. నేను వంట చాలా బాగా చేస్తాను. నాకు వంట చాలా బాగా వచ్చు అని అనుకోవాలంతే. మనం సాధారణంగా ఏమంటాం, అబ్బే! నాకు వంట రాదండి అంటాం. అంటే ఇంకెప్పుడు ఆ వంట ఇంక రాదు మాటది. ఇంకా ఎప్పుడు చేసినా ఏదో తేడా వస్తూ ఉంటదది. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనకు మనమే నేను చాలా బాగా చేస్తాను అని అనుకోవాలన్నమాట. అలాగే మనం ఎప్పుడైతే దృష్టిని ఒకదాని మీదే కేంద్రీకరిస్తూ ఉంటామో ఆ యొక్క శక్తి పెరుగుతుందన్నమాట. మనకి ఏదైతే బాగా వచ్చో దాని మీదే దృష్టి కేంద్రీకరించి దాన్ని ఇంకా మనం డెవలప్ చేసుకుంటే అందులో మనం అప్పుడు అది ద్విగుణీకృతం అవుతుందన్నమాట. అది బాగా ఇంకా ఇంకా డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. మనలో ఆ సద్గుణాలన్నీ ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇలా మనలో ఉన్న రెండిటిని అంటే
మంచి విషయాల్ని, చెడ్డ విషయాల్ని కూడా మనం ప్రేమతో ఒకటేమో వృద్ధి చేసుకోవాలి. ఒకటి వదిలేసుకోవాలి. మనకు అవసరం లేనిది వదిలేసుకోవాలి. అవసరమైనది వృద్ధి చేసి ఇలా చేస్తే గనక మనం పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటాం మాట. అయితే మనం మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఆత్మని, ఉనికిని, స్వరూపాన్ని మనం మనల్ని మనంగా ప్రేమించుకుంటూ ఉండాలమాట అండి. మనం మన శరీరాన్ని ప్రేమించుకోవాలి. మన మనస్సుని ప్రేమించాలి. మన బుద్ధిని, ఆత్మని, మన ఉనికిని, మన స్వరూపాన్ని, సర్వస్వాన్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అన్నింటిని ప్రేమతో నింపుతామో అంతా చక్కగా దివ్యత్వంతో విరాజిల్లుతూ ఉంటుందండి. అంతటిని ప్రేమతో నింపితే అంతా దివ్యత్వమే ఇంక మనకి. మనలో ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు మనం ప్రక్క వారిని కూడా ప్రేమించగలుగుతాం. మనలో లేనిది ఎవరికివ్వగలం? ఎవరికి ఇవ్వలేం కదా! ఇతరులకి మరొకరికి ఇవ్వలేంగా మనలో లేనిది. మనల్ని మనం దివ్య ప్రేమతో నింపుకున్నప్పుడు మనం పక్క వారిని కూడా ప్రేమించగలుగుతాము. ఎప్పుడైతే మనల్ని మనం పరివర్తన చెందించుకుంటామో, అంటే మనం ఎప్పుడైతే మారిపోతామో ప్రేమ స్వరూపులుగా, అప్పుడు ఏమవుతుందండి? సమాజం, సంఘం, దేశం అన్నీ పరివర్తన చెందుతాయి. అందుకే కదా అంటారు పత్రిజీ గారు, ముందు నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను నువ్వు సరిదిద్దుకో. ఎవరికి వాళ్ళే మారాలి అని చెప్తారు. మనం మారామనుకోండి అంతా మారిపోతుంది. మనలో పరివర్తనలే కూడా స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తన. మనలో పరివర్తన లేకుండా విశ్వంలో దేనిని మనం మార్చలేం. మనం మారితే ఆటోమేటిక్‌గా అంతా మారిపోయినట్లే కనిపిస్తుంది. అనుభవపూర్వకంగా అందరూ గ్రహించే ఉంటారు ఈ పాటికి. సృష్టిలో ఉన్నవన్నీ అన్నీ ఉన్నట్లే ఉన్నాయి. మన దృష్టిలోనే లోపం ఉందండి. సృష్టి అంతా మామూలుగానే ఉంది. మన దృష్టే లోపం. ఒక వ్యక్తి ఒక పెయింటింగ్ ఏసాడు. మనం అక్కడ చూస్తున్నాం చక్కగా ఒక మహా శిల్పం చెక్కారు. అక్కడ చూస్తూ వెళ్తున్నాం. కొంతమంది ఆహా! ఎంత అద్భుతంగా ఉంది ఈ శిల్పం అంటూ ఆస్వాదిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? ఏముంది ఏదో పిచ్చి గీతలు ఏదో ఏసారు, ఏదో చేశారు అన్నట్టు వాళ్ళకి తీసేస్తారు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కో దృక్కోణంతో చూస్తారన్నమాట. అన్ కాబట్టి ఎవరి దృక్కోణం వారిది. కాబట్టి సృష్టిలో లోపం లేదు గానీ మన దృష్టిలోనే లోపం ఉంది అని చెప్తున్నా. అంటే దృష్టి మారితే సృష్టి మారుతుంది. మన దృష్టే మారాలి. అంత గొప్ప ప్రేమ ఎక్కడుందండి? ఒక బీజ రూపంలో, ఒక శక్తి రూపంలో మనలో నిక్షిప్తమైపోయి ఉంది. బీజం అంటే ఒక విత్తన రూపంలో. ఇంతగా మనలో నిక్షిప్తమైపోయింది. ఈ బీజాన్ని మనం ఏం చేయాలి? ఒక చక్కని ప్రేమతో, అనుకూల తత్వంతో మనం వృద్ధి చేసుకోవాలన్నమాట. వృద్ధి చేసుకుంటే ఏమవుతుంది? ఆ బీజం అల్లా మొక్క అవుతుంది. ఆ మొక్క మహావృక్షం అవుతుంది. అది మహావిరాట్ స్వరూపంగా విరాజిల్లిపోతుంది. చూడండి ఎంత అద్భుతంగా విరాజిల్లుతుందో ప్రేమ. మన పిరమిడ్ మాస్టర్లందరూ మొత్తం ఈ ఈ ప్రపంచం అంతా ఎంత ప్రేమను పంచుతున్నారో. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా ధ్యానం విస్తరించిపోతుందన్నమాట అలాగా. కాబట్టి భూమిని, విశ్వాన్ని రక్షించాలన్నా, ప్రక్షాళన చేయాలన్నా ఆ శక్తంతా ప్రేమలోనే ఉంది. మనందరం కూడా మన బంధువుల కంటే కూడా మన ఫ్రెండ్స్, మన మాస్టర్స్ అంటూ ఎంత అద్భుతంగా ఒకళ్ళనొకళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారండి. మనం ఎక్కడికైనా ఎళ్ళామంటే బంధువుల ఇంటికెళ్ళక్కర్లా మన పిరమిడ్ మాస్టర్ ఇంటికెళ్ళిపోతాం మనం. వాళ్ళెంత ఆత్మీయంగా చూస్తారో చూస్తారు. ఎక్కడైనా సరే. ప్రతి ఊర్లోనూ మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంత ప్రేముంది. ప్రేమ శక్తి దేన్నైనా సాధించగలదు. కాబట్టి రామ్‌తా మాస్టర్ ఏం చెప్పారంటే, "ఆత్మ ప్రేమికులారా రండి. ఆత్మ ప్రేమికులే విశ్వ ప్రేమికులు. విశ్వ ప్రేమికులే విశ్వాన్ని రక్షించగల మహానుభావులు" అని చెప్పారు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఇంతటి దివ్య ప్రేమను మనం అనుభూతి చెందుతూ, అందరికీ అనుభవపూర్వకంగా తెలియజేస్తూ, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఆనందంగా జీవించేలాగా మనల్ని మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రేమ స్వరూపులుగా జీవించాలి. మన దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మనం ప్రేమ స్వరూపులుగా జీవించాలి. మనలో ఎంతో దివ్యత్వం ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు ఆ దివ్యత్వంతోనే వచ్చాం. మనం పుట్టిన మనకేమన్నా తెలుసా? చక్కగా చక్కగా ఇంత బిడ్డ చిన్న బిడ్డలా పుట్టుకొచ్చాం. అప్పుడు మనకేమన్నా తెలుసా? అప్పుడు మనలో ఏముంది? దివ్యత్వం ఉంది. దైవాలుగా వచ్చాం. కాబట్టి ఏమంటారంటే, చిన్న పిల్లవాడు దేవుడు అంటారు. ఎందుకంటారు? అప్పుడు మరి మనలో దేవుడే ఉన్నాడు. తర్వాత ఈ సమాజం నుంచి ఈ మనసు ఇవన్నీ ఏర్పడినాయిమాట. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎంతోమంది తమను తాము ప్రేమించుకోలేరు. వాళ్ళలో ఆత్మన్యూనతా భావం ఉంటుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, గౌరవించుకున్నప్పుడు ఈ యొక్క భావం నుంచి బయటపడతామన్నమాట. ఇప్పుడు ప్రేమించుకోవడంతోనే సరిపోదండి. మళ్ళీ మనల్ని మనం గౌరవించుకోవాలి. మనకు మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్‌ని మనకు మనమే పొగుడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎందుకు మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే, ఎందుకు ప్రేమించుకోవాలని ఇంతకి ఇదంతా చెప్పిన తర్వాత, మనం దివ్యాత్మ స్వరూపులం కాబట్టి, మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఇంకేం కావాలి అర్హత మనకి? మనలో దైవం ఉంది. దేవుడున్నాడు. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఇంతకంటే ఇంకేంటి? మనం
సరే ఇప్పటిదాకా అంతా విన్నాం. ఇంకా ఏమైనా ముసుగులు ఉంటే గనక ఆ ముసుగులను తొలగించేయండి. అప్పుడు మనలో ఉన్న దివ్యత్వము, ప్రేమ బయటికి రావడం మొదలవుతుంది. కాబట్టి ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోండి అందరూ కూడా. ఓకే. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్తే. ఇప్పటిదాకా ఎంతో ఓపికగా ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ. రమ్మనగానే వచ్చిన శేషమణి గారికి ఒకసారి